ముందు కొమ్మల్ని నరుకుతూ వెళ్ళాలి, ఆ తర్వాత మొక్కను నరికేయాలి. తాలిబాన్ల రాజ్యంలో వారు అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఆర్టికల్ చెబుతోంది ఇదే. అందులో భాగంగా వినుకొండలో అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా నడి రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నరికి చంపడంతో 36వ హత్య పూర్తయింది. ఎస్, కేవలం 42 రోజుల్లోనే 36 హత్యలకు రీచ్ అయ్యారు. 20కి పైగా హత్యాచారాలు నమోదు చేయగలిగారు. ఇంకా 55 నెలలున్నాయి. రెడ్ బుక్లో ఇంకా అనేక పేజీలు మిగిలే ఉన్నాయి. తెగిపడాల్సిన తలలు ఇంకా వారి ఖాతాలో మిగిలే ఉన్నాయి. ఈ తాలిబాన్ల రాజ్యంలో ఈ 30-42 రోజుల్లోనే జరిగినటువంటి దారుణ మారణకాండ గురించి జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. వినుకొండలో ఎల్లో తాలిబాన్ల చేతిలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇదంతా అంత సులభంగా జరగలేదు సార్. జగన్ పర్యటనకు తాలిబాన్ల రాజ్యంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడకుండా తుప్పుపట్టిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారు. అది దారి పొడవునా మొరాయిస్తూనే ఉంది. జగన్కు ప్రాణాపాయం కలిగించాలంటే ఆ మాత్రం తుప్పుపట్టిన వాహనం ఇవ్వాల్సిందే. దారి పొడవునా పోలీసులతో అడ్డుకోవాల్సిందే. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తరిమి కొట్టాల్సిందే. తాలిబాన్ల అగ్రనేత ఆదేశాలు పాటించాల్సిందే. సార్, ఒక్కటి మాత్రం నిజం, జగన్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నారు అనగానే 144 సెక్షన్ పెట్టారు. అయినా జగన్ ఆగలేదు. కాన్వాయ్ పీకేశారు. అయినా జగన్ ఆగలేదు. డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. అయినా జగన్ ఆగలేదు. అది ముందుకు కదలకుండా పదే పదే మొరాయించింది. అయినా జగన్ ఆగలేదు. తోడుగా వస్తున్న బలగాన్ని పీకేశారు. అయినా జగన్ ఆగలేదు. వెళ్ళారు. ఈరోజు రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్న హామీనిచ్చారు. అదే సమయంలో బుధవారం రోజు ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ధర్నా చేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలన గురించి దేశం మొత్తం వినేలా చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అలాగే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఒక్క 42 రోజుల్లోనే 36 మందిని అత్యంత దారుణంగా, కిరాతకంగా, పాశవికంగా హత్య చేస్తే స్పందించని ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఇన్ని హత్యలు జరుగుతుంటే ఇది రషీద్ హత్యగా చూడాలా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో అడ్డంగా నరికి చంపేశారనుకోవాలా? ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, జడ శ్రవణ్ కుమార్ గారు, ప్రముఖ న్యాయవాది. శ్రవణ్ గారు, ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఈ హత్యలేంటి? ఈ అత్యాచారాలేంటి? ఈ దాడులేంటి? ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఒక్క చిన్న రియాక్షన్ కనిపించట్లేదు. సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇంత తొందరగా నేను ఈ ఛానల్లో కూర్చొని ప్రభుత్వం చేసే దుర్మార్గాల మీద మాట్లాడతానని ఊహించలా. కానీ ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ టు నోట్, ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచే ఇలాంటి మాట్లాడాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితుల్ని ఈ కూటమి ప్రభుత్వం సృష్టిస్తుందని నేనైతే ఊహించలా. అండ్ ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ టు నోట్, ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా, మొదటి రోజు దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి విధ్వంసం అనేది ప్రజాస్వామ్య దేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం యాక్సెప్ట్ చేయటానికి అవకాశం లేదు. అయితే మాకు 164 సీట్లు వచ్చినాయి కదా, మేము ఏం చేసినా ప్రభుత్వం, ఎవరిని చంపినా ప్రభుత్వం, ఏ వ్యవస్థలో అధికారుల్ని మేము చేసినా కూడా ప్రభుత్వం మాట్లాడటానికి ఎవరికి నోరు లేదు కదా అని అనుకోవటం అనేది కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు అని నేను ఈ సందర్భంగా వారికి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను. చాలామంది ఏంటంటే 40 రోజులే కదా అయింది, 30 రోజులే కదా అయింది, అప్పుడే విమర్శించడానికి అవకాశం ఎక్కడ ఉందా అంటే, ఒక రోజులో ప్రాణం పోయినా, 10 రోజుల్లో ప్రాణం పోయినా, నెల రోజుల్లో ప్రాణం పోయినా, ప్రాణం అనేది ప్రాణమే. ఇప్పుడు ఈరోజు రషీద్ అనేటువంటి ఒక అమాయకమైన వ్యక్తిని నడి రోడ్డు మీద పాశవికంగా పొడిచి చంపేసి, నరికి చంపేస్తే దాని మీద కనీసమైనటువంటి ఖండన లేని అధికార పక్షం కూటమి ప్రభుత్వం ఒక ప్రాణాన్ని 30 రోజుల తర్వాత తీస్తే, సంవత్సరం తర్వాత తీస్తే ప్రశ్నించాలా ప్రజాస్వామ్యవాదులుగా? ఖచ్చితంగా ఈశ్వర్ గారు, ఇది ఒక రాజకీయ పార్టీగా 164 సీట్లు ప్రభుత్వానికి
ప్రజలు ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలి. నేను మొదటి నుంచి కూడా గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతున్నా, మా వాదనంతా ఒకటే. ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారాన్ని అడ్డం పెట్టుకొని హింసాత్మక చర్యలు చేసుకొని పేదవాడి బ్రతుకుతో ఆటలాడుకోకూడదు. ప్రజాస్వామ్య దేశంలో దాడులు అనేవి ఎంకరేజ్ చేయడానికి లేదు. మీరు ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి 164 సీట్లని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ బెళ్ళ చూపించండి, మీకు పని అయిపోతుంది కార్యక్రమాలు ప్రభుత్వ కార్యాలయాలు. వాట్ డస్ ఇట్ మీన్? అంటే తెలుగుదేశం పార్టీ బెళ్ళ చూపించేస్తే పనులన్నీ చేసేస్తారా? ఆన్లైన్లో రికార్డులు మార్చేస్తారా? కేసు నేను వెళ్ళి కొట్టి నేను కేసు పెడితే అవతల వాడి మీద కేసు రిజిస్టర్ చేస్తారా? అంటే ఒక లా అండ్ ఆర్డర్, ఒక రాజ్యాంగం, ఒక వ్యవస్థ, ఒక పద్ధతి, ఒక పాడు, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి, ఒక మంత్రిగా ఉండి మీరే అలా మాట్లాడితే అంటే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మంత్రా, ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంత్రా? సో ఈ విధమైనటువంటి అపరపక్వమైనటువంటి మాటలు మిగతా వాళ్ళకి చాలా లీనియంట్గా దొరికినాయి. మిగతా వాళ్ళందరూ ఈరోజు రోడ్ల మీద పడి కొట్టడానికి, చంపటానికి, విచ్చలవిడిగా చేయడానికి. నిన్న పొంగునూరులో ఏం జరిగింది? పొంగునూరులో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినప్పుడు మేమందరం గగ్గోలు పెట్టి, మేమందరం రోడ్ల మీద టీవీల నిండా కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఊరక పొంగునూరు వెళ్తేనే మీరు రాడ్లు దువ్వుతారా అని మాట్లాడిన వాళ్ళమే కదా మేమంతా. మరి ఇప్పుడు నీ దాకా వస్తే నీరజాక్ష తెలీదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? ఒక ఎంపీ, మాజీ ఎంపీ ఇంకొక వ్యక్తిని కలుస్తుంటే ఇంత దారుణమైనటువంటి పరాభవాన్ని చూసి రాళ్లతోటి దాడులు చేస్తుంటే, ఈరోజు వినుకొండలో అత్యంత దుర్మార్గంగా ఒక మైనార్టీ వ్యక్తిని చంపితే ఖచ్చితంగా మనందరం ప్రశ్నించకపోతే సమాజం ఎటు వెళ్తుంది అనుకోవాలి. నిన్నటి దృశ్యాలు మీరు చూసే ఉంటారు. 164 సీట్లు ఇచ్చినటువంటి అధికారం మాజీ ఎంపీ గారి పైన జరిగినటువంటి దాడిని మీరు చూసే ఉంటారు. ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తుంటారు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఈశ్వర్ గారు ఆ దృశ్యాలు చూశారు, కానీ నేనేమంటానంటే కేసు పెట్టారు. ఎంపీ మీద, మాజీ ఎంపీ మీద రివర్స్ లో హత్యాయత్నం కేసులు పెట్టారు. వాళ్ళు చంపడానికి ఒక ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తుల మీద బయట నుంచి ఒక 500 మంది దాడి చేస్తే వీళ్ళు లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళని చంపడానికి కుట్ర చేశారని కేసులు పెట్టారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఈశ్వర్ గారు, నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నేనేమంటానంటే ప్రజాస్వామ్యం, అంబేద్కర్ అద్భుతము, అసలు ప్రతిపక్షం పాత్ర ఇంత అద్భుతంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మైనార్టీ వ్యక్తి మీద జరిగినటువంటి దాడికి ఏం సమాధానం చెప్తారు? నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క అండదండలతోటి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ మీ అందరూ కలిసి చేస్తున్నటువంటి మీరు ఈరోజు రావటం అయితే ఒక ముస్లిం వ్యక్తి మీద మరణంతో మీ భారతీయ జనతా పార్టీ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. మీరు ఈరోజు వినుకొండలో జరిగినటువంటి ఒక ముస్లిం యువకుడు చంపినటువంటి ఈ చరిత్ర భారతీయ జనతా పార్టీ అండదండలతో జరిగిందని నేను ఎలిగేషన్ చేస్తున్నా. ఈరోజు ముస్లింస్కి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింకి ప్రాణానికి రక్షణ ఉండదు అని చెప్పినటువంటి అంశం ఇప్పుడు ఈరోజు ఈ మర్డర్ తోటి మొదలైంది. ఇంకా 1780 రోజుల పరిపాలనలో ఎన్ని వందల మర్డర్లు చూడాల్సి వస్తుంది, ఎన్ని వందల మంది హత్యలు చూడాల్సి వస్తుంది. సో దీనికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని మేదేసుకొని మెడలో వేసుకొని భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలోకి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. జనసేన కార్యకర్తలు దీనికి సమాధానం చెప్పాలి. నేను మీ ప్రాణానికి హామీ ఇస్తున్నాను, భారతీయ జనతా పార్టీ వల్ల మీకు ఏమీ జరగదు అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వాలి. ఈ రోజు ముస్లిం జాతి మొత్తానికి కూడా వీళ్ళ ముగ్గురు సమాధానం చెప్పకపోతే ముస్లింస్ రేపొద్దున భవిష్యత్తులో బ్రతకగలిగే అవకాశం ఉన్నది అని నేనైతే అనుకోవటంలా ఈ దాడుల్ని తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది. సార్ ఒక చిన్న విషయం చెప్తాను సార్. సరే, చంపిన వ్యక్తి, చనిపోయిన వెంటనే ఇంత దారుణంగా రాష్ట్రం మొత్తం ఆ దృశ్యాలు చూసి ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు, చాలా మంది భయపడిపోయారు చూడడానికి కూడా ఆ దృశ్యాలని. ఇటువంటి జరుగుతుంటే ప్రభుత్వం నుంచి, స్థానిక ఎమ్మెల్యే నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనో వాళ్ళ వ్యక్తిగత కారణాలనో అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాధిత కుటుంబం వైపు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందా లేదా, వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుందా లేదా? సార్ నేను ఒక మాట చెప్తాను ఈశ్వర్ గారు, యు ఆర్ ఆస్కింగ్ మీ టు ఆన్సర్. yes sir. సార్ నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను దీనికి ఒక మాట కనెక్ట్ చేస్తాను. నేను డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి.
నేను 2020లో జరిగినటువంటి సంఘటన మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా. ఒక నలుగురు కానిస్టేబుల్స్ ఆయన మీద పాశవికంగా ఆయన మీద దాడి చేసినప్పుడు, పాశవికంగా అతన్ని ట్రాలీలో పడేసినప్పుడు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి గోల చేశాం. 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వాన్ని తూర్పారబట్టాం. నేనేమంటాను అంటే, అప్పట్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ దాడిలో పాల్గొనలేదు, లేకపోతే ఆ పోలీసులు ఎవరు వైసీపీ నాయకులు కాదు. సో ఒక ప్రభుత్వం ఒక మర్డర్కి బాధ్యత వహించాలి, ఒక వ్యక్తి ప్రాణానికి బాధ్యత వహించాలి. ఈరోజు వినుకొండలో జరిగినటువంటి దారుణమైన సంఘటనని సింపుల్ గా పోలీసులు ఏం స్కిప్ చేస్తున్నారంటే, ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సామాజికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి పర్సనల్ ఎనిమిటీగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఇది పొలిటికల్ మోటివేటెడ్ మర్డర్. ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తుల యొక్క మధ్య జరిగినటువంటి ఇది వైరంగా దీన్ని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇమ్మీడియట్ గా మీకు దీనికి ఉదాహరణ ఒకటే, ఇమ్మీడియట్ గా వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ఎనీ ఫ్యాక్ట్ ఫైండింగ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్తారండి? కరెక్ట్. ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్పారు? ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవగా. హౌ కెన్ యూ సే వితౌట్ ఇన్వెస్టిగేషన్? వితౌట్ ఇన్వెస్టిగేషన్. సో దేర్ఫోర్ నేనేమంటానంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం రషీద్కి జరిగినటువంటి దుర్మార్గం ఆ కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పి తీరాలి. ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం పోవటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం కారణం. ఎజ్యుమ మూమెంట్, ఆ ఇద్దరి మధ్య గొడవే జరిగింది, ఆ ఇద్దరి మధ్య కొట్టుకొని చంపారు. నడి రోడ్డులో ఆ విధంగా కొట్టి ఒక వ్యక్తిని నరికి చంపుతున్నారు అంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదా? లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ కాదా? పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ కాదా? అనిత ఫెయిల్యూర్ కాదా? ఈ ఫెయిల్యూర్ అంతా మాకు కాదు, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఎనిమిటీ అని వదిలేస్తారు మీరు? అబ్సల్యూట్లీ నాట్. ఈవెన్ వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఎనిమిటీ అయినా ప్రభుత్వం దాన్ని ఎండోర్స్ చేయాల్సిందే, ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సిందే. ఇది రాజకీయ హత్య అనేది మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. ప్రసాద్ గారు, ఏంటి దాడులు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఏం జరుగుతోంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళుతుంటే ఆయన్ని వెళ్ళనేకుండా కుట్ర, మళ్ళీ అక్కడికి చేరుకోనివ్వకుండా ఒక పాత డొక్కు కాన్వాయ్ని ఇచ్చి అది మొరాయించి అక్కడికి ప్రైవేట్ వెహికల్లో రీచ్ అయ్యారు. అక్కడికి ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు అన్న దగ్గర ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు స్థాపించినప్పుడు ప్రజలకి జవాబుదారీతనంగాను, ప్రజల పట్ల బాధ్యతగాను, ప్రజల యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండవలసిన రెస్పాన్సిబిలిటీ ప్రజాప్రభుత్వానికి ఉంటుంది. దానికి శ్రవణ్ గారు చెప్పినట్టు ప్రధానికి బీజేపీ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వడానికి కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే చంద్రబాబు నాయుడు గారు కానీ బాధ్యత ఏ విధంగా వహించాలంటే, వాళ్ళ యొక్క పార్టీ బహిరంగ సమావేశాల్లోనూ వాళ్ళు ఎంత ప్రాథమికంగా చెప్పారంటే, ఈ బీజేపీ వలన ఏ ముస్లిం సోదరుడికైనా ఉపద్రవం వస్తే ఐఎమ్ దేర్, నేను పాసిఫై చేస్తాను బీజేపీతో అన్న మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఉదంతం. ఇవాళ ఎన్డీఏతో సాన్నిహిత్యానికి అర్రులు చాచిన తెలుగుదేశం కూడా ఈ ముస్లిం సామాజిక వర్గానికి పరిరక్షణ అన్నదానికి వాళ్ళు తీసుకున్న స్టాండ్ వెసస్ ఇవాళ రషీద్ గారికి జరిగిన దాష్టికం. ఇప్పుడు రెండో విషయం చెప్తాను సార్. వ్యక్తిగత కావేశాలకు సంబంధించిన అంశంలో జవాబుదారీతనం ప్రభుత్వానికి లేదు, అలాగే సంబంధిత పోలీస్ వ్యవస్థకి లేదు అన్నది ఖచ్చితంగా అది ఊహకందని విషయం, ఊహాజనితమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రాథమిక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని సేఫ్ గార్డ్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొహరం సందర్భంగా, ఆ పీర్ల పండుగ సందర్భంగా ప్రొటెక్షన్ ఏ విధంగా ఉండాలన్నది ఖచ్చితంగా తెలుసు. అందరూ ప్రజాబాహుల్యాల్లోనే వాళ్ళు ఆ పీర్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. అందులో ఇద్దరు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, ఈ జిలానీ అనే వ్యక్తి రీసెంట్ ప్యాస్లో వైఎస్ఆర్సీపీతో ఉండి వాళ్ళ తెలుగుదేశంతో కేకులు తినిపించుకునే అంత సామర్థ్యం ఉన్న దగ్గర ఇదే వినుకొండలో ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి నేను కార్పొరేషన్ పదవులు ఇస్తాను, లేదంటే సముచిత స్థానం తెలుగుదేశంలో అన్న ఉదంతానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఈ పాశవికమైన దాడిని ఒక మానవతా కోణంలో కనీసం ఖండనకు కూడా నోచుకొని ఈ రూలింగ్ గవర్నమెంట్ పరంగా కనుక చూసుకోగలిగితే అనితమ్మ గారి నిస్సహాయ స్థితిని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆవిడ కేవలం హోమ్ మినిస్టరే, లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఉంది. అండ్ రెండోది, ఈ రీసెంట్ పాస్ట్లో ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఎస్పీలు జరిగిన దాంట్లో ఈయన్ని మళ్ళీ బిందు మాధవ్ గారిని అక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత, ఏ ఎలక్షన్ కమిషన్ ఆయన సస్పెండ్ చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఈ విధంగా సక్రమైన సరళీకృత విధానంలో ఉంటుందన్నది ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పని నేను చెప్తాను. ఎందుకు అంటే ఒక సెన్సిటివ్ ఏరియాస్లో, ఈ పల్నాడులో కొన్ని సెన్సిటివ్ పాకెట్స్ని ఎప్పుడైతే అడ్రస్ చేసిన దగ్గర ఈయన యొక్క విధి విధానాలు అక్కడ సముచితంగా లేవని ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్లో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నో టైంలో మళ్ళీ డిప్లాయ్ చేసిన ఉదంతం చూసుకుంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దానికి నిలువెత్తు నిదర్శనం.
ఇవాళ పొలిటికల్ వెంజంటలో 42 రోజుల 31 రోజుల పాలనలో వీళ్ళ దగ్గర జరుగుతున్న అనిశ్చితమైన 32 ఆత్మహత్యలు, ఈ అన్ అగ్రిగేట్ రోజుకి ఒక పొలిటికల్ మర్డర్స్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 560 చోట్ల ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, 490 పైచీలక ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, వీటన్నిటికీ దీనికి ఏంటంటే భయభ్రాంతులకు గురి చేస్తే 40% ప్రజలు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే అన్న కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ ప్రజాస్వామ్యంలో కులం చూడడం, మతం చూడడం, ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతుందా, ఎక్కడికక్కడ వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలతో జరుగుతుందా? ఒకవేళ ఏది జరిగినా సరే దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఒక డైవర్టింగ్ పాలిటిక్స్కి తెల్లరేపినప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి ఉదంతాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆ నంద్యాల దగ్గర ముచ్చుమరిలో ఆ పాప ప్రాణం పోయి ఇన్నాళ్ళకి దొరకని అనిశ్చితిలో దాన్ని డైవర్ట్ చేయడానికి విజయసాయిరెడ్డిని నెత్తిమీద తీసుకొచ్చి పెట్టారు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇవాళ తీసుకొచ్చారు. ఇవాళ మిథున్ రెడ్డి గారి మీద దాడి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిది లోపల ఒక ఎక్స్ ఎంపీని ఒక ఎగ్జిస్టింగ్ ఎంపీ కలవడానికి వెళ్ళినప్పుడు, అది కూడా ఆయన టెరిటరీలో వెళ్ళినప్పుడు లోపల ఉన్న వ్యక్తులు గన్మ్యాన్ గాయాల్లో ఫైర్ చేశాడు సార్. దాని మీద ఆయనకి నాన్ బెయిలబుల్ కేసులు పెడితే ఆయన ఇవాళ చెప్పిన మాటలు చూడండి. ఇవాళ మీకు ఒకటి గుర్తుంచుకోండి, పిల్లిని కూడా బంధించి కొడితే తిరగబడే ఉదంతంలో ఇవాళ ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించే పరిస్థితి నెలకొల్తున్నప్పుడు ఇవాళ జిలానీ లాంటి వ్యక్తుల యొక్క ప్రేరణ కలుగు చేసింది ఎవరన్నది చూసుకోమనండి. గతంలో ఒక రాజ్యాంగం, ఇప్పుడు ఇంకొక రాజ్యాంగం అని ఆపాదిస్తుంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఇవాళ ప్రాథమిక హక్కులు మనకున్నాయి. మనిషి స్వేచ్ఛగా ఏ ప్రాంతంలో నివసించే హక్కు ఉన్న దగ్గర మానవ హక్కులకే భంగం కలుగుతున్నప్పుడు ఈ హక్కుల పరిరక్షణ ఎవరిది బాధ్యత? ప్రజాప్రభుత్వాలదే కదా. మనం అమలు చేస్తామని చెప్పి మరి అధికారంలోకి రావడము, మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కటి తాట తీస్తాం, తోలు తీస్తాం, నడి రోడ్డు పైన బట్టలు లేకుండా ఊరేగిస్తాం, వీళ్ళు ముందు చెప్పిన మాటలే అవే చేసుకుని పోతున్నారా ఏంటి? ఇప్పుడు అనిత గారు మాట్లాడారు కదా ఏబిఎన్ లో కూర్చొని, రాధాకృష్ణ గారితో కూర్చొని, వాళ్ళు ఏదైనా మాట్లాడుకోండి సార్, వాళ్ళు చెప్పిందే ఇప్పుడు చేస్తున్నారు. అది కన్నా మీకు ఇంకోటి చెప్తా సార్. నిన్న అతని ప్రాణం పోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యుడు ఒకడు మాట్లాడుతూ అక్కడ ఇంకొక 5గురిని ఐడెంటిఫై చేశారు. ఈ వీళ్ళకి కూడా అతి దగ్గరలో ఇదే ప్రమాదకర పరిస్థితి ఎదురవుతోంది. తర్వాత మేము బయటికి వెళ్తే మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు, బయటికి వెళ్ళొద్దని చెప్తున్న ఉదంతంలో మనిషి స్వేచ్ఛ కరువు అవుతున్నప్పుడు, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ ప్రజాస్వామ్యంలో వేరే దేశాల్లో ఎక్కడైనా మానవ దహనకాండాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఖండిస్తున్నప్పుడు మనం ఏమైనా డిఫరెంట్ ప్లానెట్లో ఉన్నాం? ఆంధ్రప్రదేశ్ ప్రతి సంవత్సరం వివక్షకు గురవుతూనే ఉండాలి. ప్రతిసారి ప్రజాస్వామ్యంలో 164 స్థానాలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి గతంలో 151 స్థానాలు ఇచ్చింది. ప్రజా తీర్పులు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్న అంశాల్లో ప్రజా రక్షణ కోసం, ప్రజా భక్షణకి ఏ ప్రభుత్వం అయితే తెరలేపుతుందో 5 సంవత్సరాలు అదే అంశాలు, ఇందాక శ్రవణ్ గారు చర్చించిన అంశాలు కంటిన్యూస్గా చర్చనీయాంశాలైన ఆ ఎల్లో మీడియాకి ఇవాళ ఇదే అంశాలు తొలినాంది పలుకుతున్నప్పుడు, కనీస చర్చనీయాంశం కూడా కానివ్వనప్పుడు, మానవ హక్కులు ఉల్లంఘనకు జరుగుతున్నప్పుడు వాళ్ళ దాకా వస్తే ధర్మాలు మారిపోతాయి. అంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటే నీ విద్య ఏం నేర్పడం నేర్చుకోకుండా వ్యవస్థ చేస్తున్న పనుల యొక్క దాష్టికానికి ప్రజలు బలవుతున్నప్పుడు, ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఖండించినప్పుడు బాధ్యత వహించవలసిన రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ హూ ఇస్ హోల్డింగ్ లా అండ్ ఆర్డర్ అండ్ రెస్పెక్టివ్ హోమ్ మినిస్టర్ అండ్ రెస్పెక్టివ్ ఇవాళ 21 స్థానాలు గెలిచిన పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ప్రాథమిక ఖండన ఎందుకు జరగలే? ఒక ప్రజాస్వామ్యంలో ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు దాని పూర్వపరాలు అనవసరం, కనీస సానుభూతి కూడా లేదా? 9 ఏళ్ల బాలికను పాశవికంగా అత్యాచారం చేసి చంపి ముచ్చుమరు కాలంలో వేసేస్తే దాని గురించి పరామర్శ లేదు. 5 నెలల ఒక పసి బాలికండి, 5 నెలల పసి బాలికకి చేసిన దాష్టికానికి వీళ్ళ దగ్గర నుంచి ఖండన లేకపోవడం ఇదేంత దౌర్భాగ్యం అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా? ఈ ప్రజాప్రభుత్వంలో మనం నెలకొల్పుకున్నామా? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు గౌరవించి ప్రజలకే సేవ చేయడానికి ఉన్నారా, లేదా కేవలం వాళ్ళు 60% కన్సాలిడేట్తో ఈ 40% దాష్టికాలకు గురి చేయడానికి ఉన్నారా? ఒకసారి కనుక్కొని చెప్పండి. గత ప్రభుత్వంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వంలో కులం చూడడం, మతం చూడడం, రాజకీయం చూడడం దగ్గర ఏ విధంగా కన్సాలిడేట్ అయిందో చూసుకోమనండి. ఇప్పుడు జరుగుతున్న కన్సాలిడేషన్ ఏంటో చెప్పమనండి. నిజమే, మీరు ఈ సంక్షేమాలు ఇవ్వక్కర్లేదు, తగలబడి ఎందులోనే ఉండండి, మాకు అనవసరం. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ ప్రజా యొక్క ప్రాణాలకే బలిగొంటున్న ఉదంతాల్లో ఆయన సీరియల్ మర్డర్ కేసెస్ లాగా కంటిన్యూస్గా 32 పైచీలక ఈ 32 రోజుల పాలన సమయంలో జరుగుతున్నప్పుడు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ ఏది? లా అండ్ ఆర్డర్ మీద బాధ్యత ఏది? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఈ ప్రజాప్రభుత్వానికి 14 సంవత్సరాల గత అనుభవాలు, ఈ అనుభవం నోడుతూ నేను రంగరించుకుని ముందుకెళ్ళడానికి నేను సమన్వయపరిచాను పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు. వీళ్ళిద్దరిని చూసుకుని ఎన్డీఏ ముందుకు వచ్చి వీళ్ళందరితో సమన్వయపరుచుకుంటూ ఈ ముస్లిం వ్యవస్థ మీద దాష్టికాలు చేయడానిక? అంటే వాళ్ళ దాకా వస్తే ప్రజాస్వామ్యంలో ముస్లిం సామాజిక వర్గానికి ఈ విధంగా చేస్తుంటే ఖండన కూడా ఉండదా? ప్రజా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మనం ప్రజాస్వామ్యంలోనే ఎక్కడ ఉన్నామా?
లేకపోతే సామంతరాజుల దాడుల్లో పక్క దేశాలను ఆక్రమించుకున్న తర్వాత కూడా వాళ్ళ మీద ఎంత దాష్టికాలు ఎప్పుడు చూసిన ఉదంతాలు లేవండి. ఇది రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులాగా కంటిన్యూగా రోజు దహనకాండ జరగాల? ఎప్పటికీ ఏదో ఎలక్షన్స్ గెలిచిన తర్వాత భావావేశాలు భావోద్వేగాల్లో ఒక 3-4 రోజులు అనిశ్చితి ఉంటుంది. ఇదేంటండి రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులాగా కంటిన్యూస్గా రోజు అదే జరుగుతుంటుందా? రోజు కూడా తెల్లారు లేచి పేపర్ కానీ న్యూస్ కానీ చూస్తే పలానా ఏరియాలో పలానా రోజు చచ్చిపోయిన శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఇదే చావులా? ఎప్పుడు కాగుతాయి ఈ మరణకాండలు? ఈ బడబాగ్ని వీళ్ళ ఒక్కరికే ఉంటుందా? ఆనంద భావావేశాలు వీళ్ళ ఒక్కరికే ఉంటాయా? ఇదేనా శాశ్వత ప్రయోజనాలు శాశ్వత పరిష్కారాల కోసం ఈ ప్రజాస్వామ్య స్థాపన జరిగిందా? శాశ్వతంగా వీళ్ళే ముఖ్యమంత్రులు వీళ్ళే పదవుల్లో ఉంటారని ఏమైనా చరిత్ర నిఘంటువులో రాసి ఉందా? 5 సంవత్సరాలు నిడివికున్న ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రజా పరిరక్షణల దగ్గర ప్రభుత్వ పునర్స్థాపనలు చూసాం. ఇది ఎక్కడ మారణకాండలండి? ఎప్పటికైనా పులి స్టాప్ ఎవరా? ఒక సంయమనం పాటించమనో లేకపోతే మాకు జరుగుతున్న కష్టాలకి ఢిల్లీ వేదికగా నేను మొరపెట్టుకుంటానని చెప్తున్న అపోజిషన్ లీడర్ కనిపించట్లేదా? లేదా శాంతి ఈ విఘాతాలు కలుగుతున్నప్పుడు శాంతి సమకూరేదాకా ప్రయత్నించవలసిన ముఖ్యమంత్రి బాధ్యత కూడా లేదా? రైట్. వెంకటరెడ్డి గారు, బాధ్యత గల చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే హోంమంత్రి కానీ వీళ్ళెవ్వరూ స్పందించకపోతే డే 1 మనం చూసాం. ఏది నూజివీడులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్ ఎవరో అతన్ని నడి వీధిలో పొడుస్తున్నారు. అలాంటివి ఆ రోజు నుంచి జరుగుతున్నా వీళ్ళెవ్వరూ స్పందించకపోతే రేపు అదే జరుగుతుంది, వచ్చే నెల అదే జరుగుతుంది, 5 ఏళ్ళు అదే జరుగుతుంది. దీన్ని ఆపేది ఎట్లా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఏమైంది, అసలు ఈ రాష్ట్రం ఎక్కడుంది, ఈ రాష్ట్రం భారతదేశంలోనే ఉందా, లేదంటే భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ని 45 రోజులుగా తప్పించి సపరేట్గా ఏమైనా చేశారా అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు సార్, ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ మధ్యలో ఈరోజు జరుగుతున్నటువంటి డిస్కషన్ ఇది. అసలు ఆంధ్రప్రదేశ్ని భారతదేశం నుంచి ఏమైనా తప్పించేశారా, ఈ రాష్ట్రాన్ని సపరేట్గా ఏమన్నా చేసేసి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేదని చెప్పి ఏమన్నా కొత్తగా ఏమన్నా చట్టాన్ని తీసుకొని వచ్చారా? ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈరోజు రషీద్ అనేటటువంటి వ్యక్తి మీద జరిగినటువంటి హత్య కాదు సార్, ఇది ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛా హక్కు. ఆ స్వేచ్ఛా హక్కు ప్రకారం మీరు ఏ జెండా అయినా పట్టుకోవచ్చు, నేను ఏ జెండా అయినా పట్టుకోవచ్చు, జడా శ్రావణ్ గారు ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళు ఏ జెండా అయినా పట్టుకోవచ్చు. కానీ ఆ జెండా పట్టుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే జెండా పట్టుకుంటే తెగ నరికి చంపేస్తాం, రోడ్డు మీద తెగ నరికి చంపేస్తాం అనేటటువంటి ఉన్మాదం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నావా? ప్రజాస్వామ్య దేశంలోనే మనం ఉన్నావా? 45 రోజులుగా జరుగుతుంటే రాష్ట్రపతి మర్ము గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు మేడం? ప్రధానమంత్రి గారు మీకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కనపట్టలేదా? ఎక్కడికి పోతా ఉన్నాం? రోజుకొక హత్య జరుగుతుంది, రోజుకొక అత్యాచారం జరుగుతుంది, 10ల సంఖ్యలో హత్య యత్నాలు జరుగుతున్నాయి, అత్యాచార యత్నాలు జరుగుతున్నాయి. రోజుకు 90 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బహిష్కరించబడతా ఉన్నారు. అంటే మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీ కుటుంబాలని చంపేస్తామంటే వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటే ఎక్కడికి పోతా ఉన్నాం ఈరోజు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చంపేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే చంపేస్తారా? తెగ నరుకుతారా? మెడ నరుకుతారా? చేతులు నరికి కాళ్ళు నరికి చంపేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారా? ఏంటండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పు? 5 సంవత్సరాలుగా ప్రజలకి కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా మీరు తెలుగుదేశానికి ఓటేశారా, జనసేనకు ఓటేశారా, సంబంధం లేకుండా ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందించినటువంటి ప్రభుత్వానికి వాళ్ళు 40% ఓటు వేసి 1,32,00,000 మంది ఓటు వేస్తే ఎవరైతే ఓటు వేశారో వాళ్ళందరినీ తెగ నరుకుతాం. మీరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవడన్నా తిరిగి ఉంటే, అంతకుముందు తిరిగినా ఇప్పుడు తిరుగుతున్నా తెగ నరుకుతాం అనేటటువంటి ఉన్మాదం ఈరోజు నడుస్తూ ఉంటే నిజంగా మనం 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత అమానుషమా, ఇంత విధ్వంసకాండ అసలు ఎన్నికల రిజల్ట్ వచ్చేటటువంటి సమయంలోనే స్టార్ట్ అయింది సార్. అంతకుముందు జరిగినటువంటి సంఘటనలు కొన్ని, రిజల్ట్ వస్తున్నప్పుడు 10-11 గంటలకే దాడులు చేయడం స్టార్ట్ చేశారు. దాడులు చేయడం స్టార్ట్, విగ్రహాలు ధ్వంసం చేస్తారు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల మీదకి వెళ్తారు, వాళ్ళ మీద దాడులు చేస్తారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా అమ్మాయి కనపడితే అత్యాచారం చేస్తాం, హత్య చేస్తాం. అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, కానీ ఈరోజు ఏ అంటే అత్యాచారాలు చేయటం, పి అంటే ప్రాణాలు తీయటం అన్న రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చేస్తే మానవత్వం ఎక్కడుంది? మనుషుల రాజకీయాలు ఇవ్వాలంటే పోతే మీరు పుట్టుకతో రాజకీయాలతో పుట్టారా? మీరు పుట్టుకతోనే కండవాలు వేసుకొని పుట్టారా?
చంద్రబాబు నాయుడు గారు మీరు పుట్టుకతో రాజకీయాలతో పుట్టారా? పవన్ కళ్యాణ్ గారు మీరు పుట్టుకతో రాజకీయాలతో వచ్చారా? కానీ ఈరోజు ఇంత అమానుషం జరుగుతుంటే, ఇంత ఉన్మాదం జరుగుతుంటే హత్యాయత్నాలు చేస్తారు, కుదిరితే హత్యలు చేసేస్తారు, అత్యాచార యత్నం చేస్తారు, కుదిరితే అత్యాచారం చేసేస్తారు. మా బాలిక బయటికి వెళ్తే ఈరోజు బయటకు వచ్చి ఈరోజు అమ్మాయిలు మనం స్కూల్కి పంపిస్తుంటే మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తారని గ్యారంటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా? ఎవరైనా ఈరోజు జడా శ్రావణ గారు, నేను, ఇంకొకళ్ళు ప్రసాద్ గారు, లేదంటే ఇంకెవరన్నా సామాన్య మానవులు రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళని సేఫ్గా, ఎందుకంటే ఇప్పుడు ఆయన సాక్షి టీవీ డిబేట్కి వచ్చారు కదా, రేపొద్దున ఆయన మీద దాడి చేయరని గ్యారంటీ ఏమన్నా? జడా శ్రావణ్ గారికి రేపొద్దున ప్రాణహాని లేదని ఏమన్నా గ్యారంటీ మీరు కానీ నేను కానీ ఇవ్వగలుగుతామా? నేను ఇవ్వలేను, కానీ నిజం మాట్లాడితే అంత దాడి ఆయన 100 మంది సెక్యూరిటీ పెట్టుకొని వెళ్ళారు కదా. ఇప్పుడు ఆయన నిజం ఇద్దరు అంచులు వెళ్తారు, దాడులు జరుగుతాయి. 100% చేస్తారు సార్. ప్రజెంట్ పార్లమెంట్ నేను వారి మాటలు మీరు విన్నారు కదా, గత ప్రభుత్వంలోనూ మేము నిరసన వ్యక్తం చేశాం, ఎక్కడైనా తప్పు జరిగితే. జడా శ్రావణ్ గారితో నేను కూడా వివేదించిన సందర్భాలు ఉంటాయి, దాన్ని పొలిటికల్ వేలో దాన్ని వాస్తవం మాట్లాడితే దాడులు జరుగుతాయి. ఎందుకు జరగమంటున్నాను సార్? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు కాదా? ఏం వీసా తీసుకొని రావాలి ఆంధ్రప్రదేశ్కి? మాకు చెప్పి రావాలి. మిథున్ రెడ్డి గారు చెప్పకుండా ఎట్టొస్తాడు అంటున్నారు. ఏమంటే పార్లమెంట్కి ఎన్నైనటువంటి ఎంపీ ఆయన నియోజకవర్గానికి ఆయన చెప్పి రావాలా? ఎక్స్ఎంపీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీ మీద ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసి మళ్ళీ ఉల్టా ఆయన మీద కేసులు పెట్టారంటే అసలు మీరు మనిషి పుట్టకే పుట్టారా, ఇంకెవరైనా పుట్టారన్నాడు. సూటిగా అడుగుతా ఉన్నా. ఏమయ్యా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతా అన్నటువంటి సినిమా నటుడు పవన్ కళ్యాణ్ గారు ఇదేనా శాంతి భద్రతలు కాపాడటం అంటే? ఒక ముస్లిం యువకుడిని నరుకుతా, చేతులు నరుకుతా, వీడియోలు తీసి వికృత ఆనందం పొంది ఈరోజు వాళ్ళ పార్టీలకు ఆ పార్టీ కాదు మాకు సంబంధం లేదు అని అంటే ఆ విధంగా మాట్లాడుతుంటే, ఎస్ తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీ ఎవడు తెగ నరికాడో వాడిని మేము ఉరిశిక్ష విధంగా అది మీద మేము ఎవరిని వాదించొద్దని చెబుతాం, అతనికి ఉరిశిక్ష పడేటట్టు చేస్తాం అని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడి నుంచైనా వచ్చిందండి ఆ మాట? చంద్రబాబు నాయుడు గారు మీకు మీడియా అంటే విపరీతమైన పిచ్చి కదా, 5 నిమిషాలకు మీడియాలో సమావేశాలు పెడతారు కదా, స్పందించరే? 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగి హత్య జరిగితే శవం తీసుకురామని తల్లిదండ్రులు అడుగుతుంటే మానవత్వం ఉన్న మీకు మనిషేనా? 12 రోజులైనా మీరు శవం ఎతకలేరా? ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవులు, ఎందుకు ఈ ఉప ముఖ్యమంత్రి పదవులు, ఎందుకు ఈ హోంమంత్రి పదవులు? ఒక ఆడపిల్ల శవాన్ని తీసుకురాలేనప్పుడు నడి రోడ్డు మీద అడ్డంగా నరుగుతా ఉంటే కనీసం స్పందించినటువంటి ప్రభుత్వం ఇంత దారుణమైన సంఘటనలో నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా తాలిబాన్లు మించినటువంటి రాజ్యం నడుస్తా ఉంటారు ఈరోజు. తాలిబాన్లు కూడా ఈ విధంగా చేస్తారు. అదే సార్, తాలిబాన్లు కూడా ఈ విధంగా చేస్తుంటారు. మేము రాజకీయాలు చూడకుండా ఇచ్చాం సార్, మేము రాజకీయాలు చూడలా, మీరు ఎవరికైనా ఓటేయండి, బట్ ప్రభుత్వం అంటే ప్రభుత్వ పరంగా చేయాలన్నాం. రోజుకొక హత్య సార్ ఎక్కడన్నా ఉంటుందా ఈ దేశంలో? ఈ 77 ఏళ్ళు ఎంత సోషల్ మీడియా యుగం నడుస్తున్న యుగంలో రోజుకొక హత్య చేస్తాం, రోజుకొక అత్యాచారం చేస్తాం. బాలకృష్ణ గారు చెప్పారు, ఆడది కనపడితే కడుపు చేయండి అని. సారీ, ఆడదనే మాట అనుకోండి, ఆడపిల్ల కనపడితే కడుపు చేయండి అన్నట్టుగా ఈరోజు ఆ తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా చేస్తా ఉంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది ఈశ్వర్ గారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అమ్మఒడి ద్వారా పిల్లలందరినీ స్కూలుకు పంపించి చదివించాలని, అదే విధంగా ఈరోజు ఉచితంగా అందరికీ ట్రీట్మెంట్ అందాలనేటటువంటి వైద్యాన్ని అందించి 5 ఏళ్లలో ఒక మంచి పరిపాలన అందిస్తే ఈరోజు ఎవడన్నా వస్తాడు సార్? ఈ దాడులు చూస్తే రండిరా మిమ్మల్ని కూడా నరుకుతామంటే ఎవడన్నా వస్తాడా? పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీల వాళ్ళకి మాకు 1%, 5% వాటాలు రాయకపోతే మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోలేరని చెప్పి బహిరంగంగానే చెప్తా ఈరోజు నేరాలు ఘోరాల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా తీసుకుని వెళ్ళారు సార్. ప్రపంచంలో, నాట్ భారతదేశంలో. 45 రోజుల అరాచకం ఈ రోజు 45 రోజుల్లో ఈ 77 ఏళ్ళు ఎప్పుడు చూడనటువంటి అరాచకాలు మనం ఈరోజు చూసాం. కానీ ఖచ్చితంగా ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఈ వేదిక సాక్షిగా, దీనికి తగిన ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అనుభవిస్తారు. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇప్పుడు చేసినటువంటి దానికి ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అన్ని రోజులు మీ మాత్రం కావు. అధికారం ఎవరికి ఎల్లవెల్ల శాశ్వతం కాదు, ఇది గుర్తుపెట్టుకోమని మాత్రం స్పష్టంగా. గతంలో ఏం చెప్పారో, ఎన్నికలకు ముందు ఏం చెప్పారో అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని, తర్వాత ఎన్ని కేసులుంటే అంత మంచి పదవులు ఇస్తామని, ఒక్కొక్కరిని నడివీధిలో ఈడ్చి కొడతామని, వేడిలు వేసి తీసుకెళ్తామని, అలాగే 6 నెలల పాటు మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వదిలేస్తాం, వాళ్ళు ఏమైనా సరే చేసుకుంటూ వెళ్ళొచ్చు అని నాయకులు చెప్పినటువంటి మాటలు ఈరోజు స్పష్టంగా ఈ 40 రోజుల్లో మనకు క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. గతంలో వాళ్ళు ఏం మాట్లాడారనేది కూడా మనం మాట్లాడదాం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది కొత్తగా మనం ఏదో
ప్రభుత్వానికి తెలియకుండా, చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా, లేకపోతే నారా లోకేష్కి తెలియకుండా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా జరుగుతున్నది కాదు. తెలిసినా వాళ్ళు సైలెంట్గా ఉండడం వెనుక అసలు కారణాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలోనే చెప్పారు వాళ్ళు, ఒక్కొక్కరిని ఏ విధంగా చంపుతామన్నది. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా భయంకరంగా ఉంటుందనేది కూడా చెప్పారు. అదే సమయంలో ఎన్ని కేసులుంటే మీ పైన మీకు అంత మంచి పదవి ఇస్తాను అంటే, ఈరోజు అతను నరికి చంపాడు కదా రషీద్ని, కాబట్టి త్వరలోనే జిలానీకి ఒక మంచి పదవి రాబోతుందని మనం అనుకోవాలి. అతని పైన కేసు ఉంటుంది కదా, ఏదో ఒక రోజు బెయిల్ మీద వస్తాడు కదా, లేకపోతే కేసు ఏదైనా జరగనివ్వండి, అతనికి ఒక మంచి పదవి వస్తుంది. కాబట్టి ఈ విధంగా చంపి లేకపోతే దాడులు చేసి తలలు పగలగొట్టి వాళ్ళంతా ఊరొదిలిపోయేలా దాడులు చేసి అమాయకులైనటువంటి కుటుంబాల మీద దాడులు చేసి కేసులు పెట్టించుకుంటే వెంటనే లోకేష్ గారు తనకున్నటువంటి హోదాతో వారికి మంచి పదవులు ఇస్తారు. ఇక ప్రస్తుత హోంమంత్రి గారు గతంలో ఏం మాట్లాడారు? అంత టైం అయితే మా దగ్గర లేదు సార్. లేదు, నిమిషాల్లో గంటల్లో అకౌంట్ సెటిల్ చేస్తాం. ఎట్టా చేస్తాం సార్, చూడండి సార్. నేను రానే అధికారంలోకి వస్తాం కదా, ఎవరి అకౌంట్ లో ఎలా సెటిల్ చేయాలో మాకు తెలుసు. ఇప్పుడు అసలు అధికారం ఎందుకు ఈ లెక్కన సార్? మేము ఒకటి చెప్తున్నా, ఓన్లీ 6 months 5 సంవత్సరాలు మా టెన్యూర్ లో కొంతమంది మాత్రమే 6 months ఇదే పని మీద ఉంటాం. ఒక్క 6 months లో మాత్రం సెటిల్ చేస్తాం. ఒక 6 నెలల్లో ఈ పని మీదే ఉంటాం, మొత్తం సెటిల్ చేసేస్తాం. సార్ శ్రవణ్ కుమార్ గారు, ఇది సార్ ప్రజాస్వామ్యంలో నాయకులు చేసినటువంటి హెచ్చరికలు. వాళ్లే అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఏం చెప్పారో అదే జరుగుతోంది ఈరోజు. వాళ్ళ ముగ్గురిని తప్పుపట్టాల్సిన పని అయితే నాకైతే అనిపించటం లేదండి. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఎలక్షన్కి ముందే. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ చాలా క్లియర్గా చెప్పారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒకళ్ళకి 70,000 మెజారిటీ, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఒకళ్ళకి 90,000 మెజారిటీ, ఇంకొకళ్ళ మెజారిటీ బాగానే వచ్చి ఉంటుంది నాకు తెలిసి 30,000 40,000, ఐఎమ్ నాట్ షూర్. ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చి పాయకరావుపేట ప్రజలు, పిఠాపురం ప్రజలు, మంగళగిరిలో ఉన్నటువంటి విఘ్నులైనటువంటి ప్రజలు, చాలా గొప్ప మేధావి వర్గానికి చెందిన ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని అద్భుతంగా గౌరవించే ప్రజలు, అలాంటి గొప్ప మెజారిటీ ఇచ్చి వాళ్ళని గెలిపించిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం అని ఏం మాట్లాడతాం? మీరు నేను మాట్లాడుకోవాలి ప్రజాస్వామ్యం గురించి. దేనికోసం ప్రజాస్వామ్యం? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు క్లియర్గా, 6 నెలల్లో అకౌంట్లు సెటిల్ చేస్తాము, 6 నెలలు ఇదే పనిలో ఉంటాము, వేరే పని ఏం చెయ్యం. దళిత బిడ్డల మీద మేము కొట్టి చంపిన 117 కేసుల్లో స్పెషల్ ట్రిబ్యునల్ వేయించి వితిన్ ఇమ్మీడియట్గా 24 hours వాళ్ళందరినీ కూడా మేము తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పినటువంటి దాని మీద మాట్లాడరు, ఏ హామీ మీద మాట్లాడరు. హోమ్ మినిస్టర్ గారు 6 నెలలు అదే పనిలో ఉన్నారు, చీఫ్ మినిస్టర్ గారు అదే పనిలో ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అదే పనిలో ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అదే పనిలో ఉన్నది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి, మాటలు ఏంటి? ఇంకా ఓటర్లు చాలా గొప్ప మనం ఈ రోజున ఈ 3 కాన్స్టిట్యున్సీలో ప్రజలందరి పాదాభివందనం చేసి ప్రజాస్వామ్యాన్ని ఇంత గొప్పగా నిలబెడతామని చెప్పిన వాళ్ళని కూడా ఇంత గొప్పగా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలను అనాలి, ప్రజలను గౌరవించాలి. ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకున్నందుకు ఆ ప్రజలకి పాదాభివందనం చేయాలి. ఇంతకుమించి ఇంకా మనం ఏం మాట్లాడుకోవడానికి ఏం లేదు సార్. ఎందుకంటే మీరు ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్యానలిస్టుల మాటలు విన్నా, ఇది చాలా ట్రైలర్ మాత్రమే. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోబోతున్నారు. నాకు తెలిసి 2029 వరకు భయం కొలిపేలా 29 వరకు అబ్సల్యూట్లీ సార్, దీంట్లో మీకు డౌట్ ఏం అవసరంలా. 2029 వరకు ఈ మారణ హోమం కొనసాగుతుంది. 2029 వరకు ఈ మారణ హోమం ప్రతి అధికారి దగ్గర నుంచి, ప్రతి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి, నాకు తెలిసి ఈ 42 రోజుల్లో జరిగిన దళిత బిడ్డల మీద జరిగినటువంటి దాడులు ఊహాకందనవి. ఇంకా మీకు రిపోర్ట్ అయినవి చాలా తక్కువ, రిపోర్ట్ అవ్వని అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. బికాస్ నేను అడ్వకేట్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చేటువంటి అత్యాచారాలు కూడా ఎక్కువ దళితుల మీద జరిగినాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నేనేమంటానంటే, ఏ ప్రభుత్వం వచ్చినా నష్టపోయేది ఈ ప్రజల కోసమే మాట్లాడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? గత ప్రభుత్వంలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఒక ప్రభుత్వ అధికారుల్ని
నాకు తెలిసి ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి మీసాల మేలేసి ఆర్డీఓలని తహసీల్దారుని రోడ్ల మీదకి లాక్కొచ్చి మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తొడలు కొట్టేటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎక్కువైపోయిన తర్వాత మీ తలకి అధికార మదం ఎక్కిందని అనక ఏమనాలి చెప్పండి. మీరు ప్రజలు ఇచ్చిన అధికారం, మీరు ఏం చేయాలి? ప్రజలు ఇచ్చిన అధికారం మీరు ఫ్యాక్టరీలు తీసుకురండి, ఉద్యోగాలు సృష్టించండి, ప్రజలకు మంచి చేయండి, ఎవరికైనా జీవన ప్రమాణాలు పెంచే పరిస్థితి చేయండి. అది వదిలేసి రోడ్ల మీద పడేసి చంపటం ఏంటండి? ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద పడి దాడులు చేయటం ఏంటండి? దీనికి హోమ్ మినిస్టర్ గారు చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడతారు ఎక్కడ మీడియాలో. గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు సార్ ఒక అమ్మాయి మిస్ అయింది ఏంటి అంటే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్, లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ కి మరి 20,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు కదా. మరి అప్పుడు డీజీపీని పిలిచి ఒక మీటింగ్ పెట్టలేదని చెప్పారు కదా. మరి ఇప్పుడు మీరు డీజీపీని పిలిచి మీటింగ్ పెట్టండి. ఆ 20,000 మంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు, ఏ ప్రాస్టిట్యూషన్ హౌస్ లో ఉన్నారు, ఏ వాలంటీర్ తీసుకుని వెళ్ళాడు, వాళ్ళందరి మీద కిడ్నాప్ కేసులు పెట్టి ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పండి. మీ హోమ్ మినిస్టర్ గారు మీకు చెవులో చెప్పినటువంటి మాటని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మీరు నెరవేర్తించండి. మేము అదే అడుగుతున్నాం. నేనైతే ఎలిగేషన్ చేయాల. నాకు తెలిసి మా ఏ పార్టీ కూడా 18,000 20,000 మందిని వాలంటీర్లు తీసుకెళ్లి ప్రాస్టిట్యూషన్ హౌస్ లో అమ్మేశారని నేనైతే ఎలిగేషన్ చేయాలా. ఎలిగేషన్ చేసింది గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన హోమ్ మినిస్టర్ చెప్పింది, సెంట్రల్ హోమ్ మినిస్టర్ చెప్పింది పవన్ కళ్యాణ్ గారికి. ఆ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఆ డీజీపీతో కనీసం మీటింగ్ పెట్టలేదని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మరి వాళ్ళందరితో పిలిచి డీజీపీతో మీటింగ్ పెట్టి ఆ 18,000 మందిని అమ్మాయిని అప్పచెప్పండి. ఒక్క అమ్మాయిని పట్టుకున్నాడంట. ఆ ఒక్క అమ్మాయి ఎక్కడో అంట కాశ్మీర్ లో దొరికిందంట. ఓదర కొట్టేసి మీడియా అంతా ఒక అమ్మాయిని పట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వెన్షన్ తో ఒక అమ్మాయి దొరికేసింది. నేనేమంటానంటే 18,000 మంది 20,000 మందికి ఒక కాల్ చేస్తే మధ్యలో ఆ విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ ఏదో పోలీసులు పురుగలిపితే పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చింది కాదు. ఆ అమ్మాయే సొంతంగా ఒకరి మొబైల్ నుంచి తాను కాశ్మీర్లో ఉన్నానని తన సిస్టర్కి ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ తీసుకెళ్లి పోలీసులకు ఇస్తే అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్రే లేదు. ఓ భజన కాదు. ఈశ్వర్ గారు ఎజ్యుమ మూమెంట్ పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంతో నా అమ్మాయి దొరికింది అంటాం. నేనేమంటే పోలీసులు బాగా పనిచేయాలంటే ప్రతి ఒక్క అమ్మాయి గురించి కాల్ చేయమంటున్నా. ఆ ఒక్క అమ్మాయే ప్రాణమా? 18,000 అమ్మాయిల మంది ప్రాణాలు కావా? ఆ ప్రాణాలను కూడా కాపాడమంటున్నా నేను పవన్ కళ్యాణ్ గారిని. అది వదిలేసేసి రోడ్ల మీద పడే చంపటం ఏంటండి? ఒక పాప చనిపోతే బాధ్యతాయుతంగా కూడా ఒక కామెంట్ చేయలేని వ్యక్తిని 70,000 మెజారిటీతో గెలిపించినటువంటి పిఠాపురం ప్రజలని వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టక ఏం చేయగలమండి చెప్పండి? లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అంట. లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. నేను చెప్పేది ఏంటండి? ఒక్క విషయం చెప్తాను సార్. ఇప్పుడు నా చేతిలో ఉన్న లిస్టు 22 అత్యాచారాలకు సంబంధించింది. జూన్ 10 నుంచి 22 అత్యాచారాలకి. అందులో మన నంద్యాలలో 9వ తరగతి 9 ఏళ్ల బాలిక ఇప్పటి వరకు డెడ్ బాడీ కూడా దొరకలేదు. 20 డేట్తో సహా ఏ ఊర్లో ఎవరు నిందితులు ఎవరు మొత్తం ఉంది. కానీ ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. మీరు అన్నారు కదా 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు, నేను అది చేస్తా ఇది చేస్తా వాళ్ళని తీసుకొస్తా, ఇంత దారుణం అన్నారు కదా. ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతుంటే, ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎందుకు సార్ ఒక్కదానికి ఒక్క అంశంలో కూడా స్పందించలేదు? అది వదిలేదు సార్. అట్లే సుగాలి ప్రీతి అని మాటలు కదా అప్పుడు మాట్లాడారు. సుగాలి ప్రీతి అంశం సరే మంచిదే, ఒక ఇష్యూని టేకప్ చేయడం మంచిదే. కానీ ఇప్పుడు ఈ బాలిక ఏం చేసింది? ఈ 22 మంది ఏం చేశారు సార్? ఏ పాపం చేశారు? ఎందుకు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు? అదేమో సార్ జనసేన నాయకులే ఇప్పుడు ఒక దివ్యాంగ గారు కాదు సార్, ఒక దివ్యాంగుడు ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీని విశాఖపట్నంలో హత్య చేశాడు కనకారావు అనేటటువంటి జనసేన నాయకుడు. మరి ఇవన్నీ ప్రోత్సహిస్తుంది పవన్ కళ్యాణ్ అనే అనాలిగప్పుడు. ఇప్పుడు అక్కడ అంత ముందుగా ప్రభుత్వంలో ఎవరో ఎక్కడో జరిగినటువంటి అంశాలన్నీ ఆపాదించారు కదా. ఈశ్వర్ గారు నేను ఒక మాట చెప్తా. నేను ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారనే మాట్లాడతా. ఆయన పేరు మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈజ్ అ హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అడుగుతున్నాను. మీరు చీఫ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉన్నారు. మీరు ఈ రోజు ముస్లిం యువకుడి మరణానికి మీ పార్టీ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఉమ్మడి ప్రభుత్వంగా జనసేన, భారతీయ జనతా పార్టీ యాజ్ వెల్ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంగా మీరు ముస్లిం కమ్యూనిటీకి ఏం సమాధానం చెప్తారు? మీరు మీ జనసేన కార్యాలయంలో మీటింగ్ పెట్టినప్పుడు ముస్లిం పెద్దలందరికీ నన్ను చొక్కా పట్టుకొని అడగండి, మీ ముస్లింస్కి ఏదైనా అన్యాయం జరుగుతా అని మాట్లాడినప్పుడు మేము ముస్లిం సమాజం తరపు నుంచి అడుగుతున్నాం, మీరు నిన్న వినుకొండలో జరిగినటువంటి మర్డర్ని ఎందుకు ఖండించలేదు? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో జరిగినటువంటి చిన్నపిల్లల అఘాయిత్యాలు, మర్డర్ల మీద
మీరు కనీసం ఎందుకు డీజీపీ గారితో పిలిచి, ఉప ముఖ్యమంత్రి కదా మీరు, Correct. మీరు హోమ్ మినిస్టర్ కంటే కూడా మీకు ఎక్కువ అథారిటీ ఉంటుంది కదా, మీరు డీజీపీతో పిలిచి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈ అమ్మాయిల గురించి డే టు డే, 1 to 1, అవర్ టు అవర్ ఎందుకు మీరు రాష్ట్రంలో ఒక బులెటిన్ పేపర్కి, మీడియాకి రిలీజ్ చేయటం లేదు? మీరు ఎందుకు మీరేదో ఒక దేవుడి పూజలోనూ ఏదో ఉన్నారు, దట్స్ ఆల్సో వెరీ గుడ్, అది మీకు సంబంధించినటువంటి అంశం. కానీ మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంత మర్డర్లని, మానభంగాల్ని, రేపుల్ని, ఏమండి నిన్న పుంగనూరులో జరిగినటువంటి మారణ హోమాన్ని ఖండించాల్సిన అవసరం ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, యాజ్ వెల్ మినిస్టర్లకు ఉందా లేదా? అంటే ఓవరాల్ గా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని మొత్తాన్ని పక్కన పడేసి 6 నెలల పాటు కెప్టెన్ అబియన్స్ లో పెట్టి ప్రతి ఒక్క వ్యవస్థని కూడా 6 నెలల పాటు వాడబోతున్నారు. నేను వైసీపీ నాయకులందరికీ కూడా ఒక సలహా ఇస్తున్నా, ఉచిత సలహా, దయచేసి 6 నెలల పాటు రాష్ట్రం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఉంటే మరణం తప్ప, ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మీలాంటి వాళ్ళు ఉన్నారు, జరిగే మారణ హోమం జరిగిపోతుంది. మీరు కూడా అదే చెప్తే ఇంక ఏం చేయాలి సార్? ఏం చేయాలి సార్? 164 సీట్లు ప్రజలు ఇచ్చిన తర్వాత అంతే, ఆ వాళ్ళకి నమస్కారం పెట్టడమే తప్ప ఇంకా మా దగ్గర ఏం లేదు. ఇప్పుడు గతంలో ఆర్థిక పరంగా శ్రీలంక అయిపోయింది, అండ్ కొన్ని పేపర్ల పరంగా బీహార్ అయిపోయింది, మీరు చెప్తున్నట్టు తాలిబాన్ అయిపోయింది అన్నారు కదా. సరే, మీరు ఏదైనా ఇప్పుడు నేను అంటుంది అదే సార్, మీరు ఏదైనా రాయండి, ఏదైనా చేయండి, కానీ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న దాని మీద ఎవరికైనా ప్రాథమిక అవగాహన ఉంటే, ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ఈ ప్రాంతీయ పార్టీలు, గతంలో మహానుభావుడు ప్రాణత్యాగంతో ఏర్పడిన ఈ రాష్ట్రం, ఆ పొట్టి శ్రీరాములు గారి ఆత్మ ఎక్కడ ఘోషిస్తుందో, ప్రాంతీయ తత్వంతో ఇవాళ ఆంధ్ర ప్రజల యొక్క భాషని పరిరక్షించడానికి రాష్ట్ర విభజనలో ఇవాళ ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడిన ప్రాంత పార్టీల పట్ల ప్రజలు లేకపోతే వచ్చే దాష్టికానికి ఇవాళ ప్రజలు ఎలా బలవుతున్నారో గమనించమనండి. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ప్రాంతీయ పార్టీ అని వైఎస్ఆర్సీపీ, ప్రాంతీయ పార్టీ అని తెలుగుదేశం, లేకపోతే జనసేన, లేకపోతే నేషనల్ పార్టీ అని బీజేపీతో అలైన్ కాకపోతే ఈ 40% ప్రజలకి జరుగుతున్న దాష్టికానికి ఈ ప్రజాస్వామ్యంలో పరిరక్షకులు ఎవరు? రక్షించేవాడే భక్షకుడా? ఇప్పుడు నాకు తెలిసి 2,50,000 దగ్గర ఒక ప్రజలకి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు సార్. ఇలాంటి పోలీస్ కానిస్టేబుల్ ఒక సమాజంలో అనిశ్చితి చేస్తున్న 1-2%, మైన్యూట్ 1% కన్నా తక్కువ ఉన్న వాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడడానికి ఉన్న దగ్గర ఇవాళ ప్రజల్లో ఎంత బడబాగిని ప్రజల్లోకి విస్తరింపజేసి ప్రతి ఒక్కరు ఇదే మనస్తత్వంతో ఉంటున్న ఈ పరిస్థితుల్లో కులం మతం లేకుండా వాళ్ళ మతంలో వాళ్ళే కొట్టుకు చచ్చిపోయే పరిస్థితి ఈ రషీదును జిలాని చూసుకుంటే దీనికి పరిష్కారం ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు కేవలం ఎలక్షన్స్కి ముందు ఇచ్చుకున్న ఒక పిలుపులకు మాత్రమే పరిమితం అవుతున్న ఈ ప్రాంతీయ పార్టీలకి పరిరక్షణ, ప్రజా పరిరక్షణ అనే దగ్గర ప్రాథమిక హక్కులకే భంగం కలుగుతున్నప్పుడు వీళ్ళకి బాధ్యత ఉందా లేదా అన్నది ఖచ్చితంగా ప్రశ్నించవలసింది. సార్, వాళ్ళు క్లియర్గా మీరు అన్నారు ఇందాక, ఏదైతే కొమ్మల్ని నరికి డైరెక్ట్గా చెట్టును నరికేయాలనేది వాళ్ళ టార్గెట్ అని అదే చెప్పాడు కదా అయ్యన్న పాత్రుడు. సాక్షాత్ ఇప్పుడు స్పీకర్ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఉన్నాడు కదా, రోజు చంపుకు తినాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రోజు చంపుతూ అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని అయినా కూడా లేకుండా చేయాలనేటువంటి ఒక టార్గెట్ తో వాళ్ళు వెళ్తా ఉన్నారు. దానిలో భాగం ఈ రోజు లేదంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా ఏసీ పనిచేయక బయట వర్షం పడతా ఉంది, ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎందుకు ఇస్తారు? గ్లాసులు దించుకొని వెళ్తారు, అందుకని హెలికాప్టర్లు వెళ్తున్నాడు సార్. మీరు ఇంత లా అండ్ ఆర్డర్ గురించి చెప్తారు, ఒక్కసారి అపోజిషన్ లీడర్ బయటకు వస్తే 120 కనీసం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు. ఇలా 5 సంవత్సరాల పాటు ఆయన బయటకు వచ్చి ఏమైందో గుంటూరు నుంచి ప్రధాన నాయకులు ఎలా ఉంటారో తెలుసుకోమండి. గుంటూరు నుంచి వినుకొండకు 2 గంటలు జర్నీ, అడుగడుగున పోలీస్ ఆంక్షలు, వెనకాల ఎమ్మెల్సీ వెహికల్స్ వస్తే ఆపుతారు, ఎమ్మెల్యేల వెహికల్స్ వస్తే ఆపుతారు, ఎక్స్ఎమ్మెల్యేల వెహికల్ వస్తే ఆపుతారు, ఎంపీ వెహికల్స్ వస్తే ఆపుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వెహికల్ వెళ్ళాలా? అంటే జగన్మోహన్ ఇప్పుడు ఆ సఫారీ వెహికల్ నుంచి ఇప్పుడు ఆ వెహికల్ పనిచేయనటువంటి వెహికల్ నుంచి మళ్ళీ మేము బాగా పనిచేస్తుందని చెప్పి ప్రభుత్వం స్టేట్మెంట్ వచ్చిందంటే ఎవరండి ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది? తిరగమండి అదే వెహికల్ చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తుంది కదా, అదే తిరగమనండి. ఉప ముఖ్యమంత్రి ఉపముమా ఉన్నారు కదా, ఆ పవన్ కళ్యాణ్ గారిని తిరగమండి అదే వెహికల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను కూడా ఈ రోజు ఏది ఆయన అసలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంచి వెహికల్ అని వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు కదా సార్. మంచి వెహికల్ అయితే ముఖ్యమంత్రి తిరగొచ్చు, మీరైనా తిరగొచ్చు, నేనేం తిరగొచ్చు కదా సార్. మంచి వెహికల్ కదా వాళ్ళు చెప్పినట్టుగా. మీరు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ స్టేట్మెంట్ చూడండి. ఏం జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ అవసరమా? మేము అన్నామా లోకేష్కి జడ్ కేటగిరీ ఎందుకు ఇచ్చారని మేము ఏదైనా క్వశ్చన్ చేసామా? మీ ఇష్టం జడ్ కాదే జడ్+ తీసుకోండి అని అంటున్నాం. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సెక్యూరిటీ ఉండకూడదంట, వీళ్ళకి మాత్రం వీళ్ళకి వీళ్ళ మనవళ్ళకి వీళ్ళ కొడుకులకి. సార్ ఈ రోజు నిజంగా చెప్పాలంటే దేవాంశకున్న సెక్యూరిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు.
అంతేనా? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఓ పార్టీ అధ్యక్షుడు, అంతకుముందు అపోజిషన్ లీడర్గా చేసినటువంటి వ్యక్తి, 2 సార్లు ఎంపీ, 3 సార్లు ఎమ్మెల్యే చేసినటువంటి దేవాంశ్ కొన్న సెక్యూరిటీ లేదు. ఏం చెప్పాలి ఇంకా అని మేమేం పెట్టుకోవద్దంటలేదు సార్. దేవాంశకి కాకపోతే ఇంక మీరు ఎవరికైనా మీ కుటుంబ సభ్యులు అవసరమైతే మీ కుటుంబంలో పనిచేసే పని మనుషులు కూడా పెట్టుకోండి. కానీ ఈరోజు మరి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి సెక్యూరిటీ ఉండొద్దని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వాళ్ళు థ్రెట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టు 6 నెలలు ఎక్కడికి వెళ్ళమన్నారు కదా, ఎక్కడికి వెళ్ళను సార్. సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అని పట్టుకొని రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తాం, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తాం, న్యాయం జరగకపోతే ప్రజల దగ్గరికి వెళ్తాం. ఈరోజు సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ, జగన్ గారు కాపాడండి ఈ తెలుగుదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అడుగుతా ఉన్నారు. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే కాదు సార్, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒకవేళ మీరు ఓటు వేసినా, మీ మీద వాళ్ళు దాడులు జరిగినా, ఎస్ మేము వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అండగా ఉంటాం. 5 ఏళ్ళు మీ పక్షాన మేము పోరాడతాం. 2029లో మళ్ళీ మేము ఏదైతే మంచి పరిపాలన అంతకుముందు అందించినటువంటి పరిపాలన మళ్ళీ అందించడానికి వస్తాం. మీరు ఎన్ని రకాలుగా దాడులు చేసినా, ఎన్ని రకాల కుట్రలు పెట్టినా ఎక్కడా కూడా తగ్గేది లేదని మాత్రం మళ్ళీ స్పష్టంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు, శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు.